ఇక డీటెయిల్స్ చూస్తే ప్రైవేటు సెక్టార్ లో ఉద్యోగుల భద్రత కోసం పెన్షన్ స్కీమ్ ను తమ తండ్రి వెంకటస్వామి తీసుకొచ్చారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ భవన్ లో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి మంత్రి పాల్గొని డైరీని ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ తన తండ్రి స్ఫూర్తితోని గిగ్ వర్కర్స్ కోసం చట్టం తీసుకొచ్చామన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని అమలు చేసి గిగ్ వర్కర్స్ భద్రత కోసం బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పెద్దలు గౌరవనీయులు మనందరికీ కూడా ఒక రోల్ మోడల్ కోదండరామ్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, రాజలింగం గారు, శ్యామ్ గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఇతర కమిటీ మెంబర్స్, చాలా మంది మహిళా మెంబర్స్, ఇంకా ప్రైవేట్ ఉద్యోగ సంఘం మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం, ఎందుకంటే ప్రైవేట్ రంగంలో ఒక ఆర్గనైజేషన్ పెట్టి ప్రైవేట్ ఉద్యోగస్తులకు మన హక్కులను కల్పించడానికి, కొత్త ఉద్యోగాలు కల్పించడానికి గంధం రాము గారి సంస్థ పెట్టి మన ఈ సంస్థ ద్వారా వారికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వారి గురించి కొట్లాడాలని చెప్పి ఏదైతే తపన ఉన్నదో నిజంగానే గంధం రాము గారికి నాకు కూడా చాలాసార్లు చెప్తున్నాను, సార్ నేను ఒక కార్యక్రమం ఈ నియోజకవర్గంలో కూడా పెడతా. వివేక్ వెంకటస్వామి గారు వేదిక మీద పెద్దలకు మీ అందరికీ వందనాలు. ఆర్థిక రంగంలో ఒక ప్రధానమైన మార్పు ఏంటంటే సేవా రంగం అనేది బాగా పెరిగింది. బ్యాంకులు, చిట్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, వాటికి తోడుగా విద్యా సంస్థలు, రీసెర్చ్ కేంద్రాలు, వీటిల్లో పనిచేస్తున్నటువంటి వైద్య హాస్పిటల్స్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉండటంతో వీటిల్లో పనిచేసేటువంటి టెక్నికల్, నాన్ టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది బాగా పెరుగుతున్నారు. ఇవాళ మన దగ్గర ఇది ఎక్కువగా ఉపాధి పొందుతున్నటువంటి వర్గం. ఈ రంగంలోనే చాలా మంది ఉన్నారు. ఇది మనం ప్రధానంగా దృష్టి